అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా వడ్డెర కుల బాంధవులందరికీ శుభాభినందనలు. నేను ఈ వీడియోకి కారణము, మన వడ్డెర కులం చెందిన వ్యక్తులే మనం ఫలానా వడ్డెర కులంలో నేను వస్తుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. వాళ్ళ చరిత్ర తెలియనందువలన ఇలా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలియజేయడం కోసం నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఈ వీడియో చేస్తున్నాము. మనము ముఖ్యంగా సూర్యవంశ క్షత్రియ వడి రాజులము. రెండవది వచ్చేసి గజపతి రాజులు కూడా మనమే. మనకు మూల వంశీకులు వచ్చేసి సామ్రాట్ సద్గురుడు, రెండవ భగీరథుడు, మూడో ఆయన వచ్చి శ్రీరామచంద్రుడు. ఇటువంటి గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళం మనము. మనకు మూల స్థానం వచ్చేసి వడ్రదేశము, ఉత్కల, కళింగ, తీవ్ర కళింగ క్షత్రియ వడిరాజులం మనము. మనకు మొట్టమొదట రాజు వచ్చేసి వడ్ర నరేషుడు, రెండో ఆయన వచ్చేసి కారవేలుడు, మూడో ఆయన రాజభోజ, నాలుగో ఆయన నరసింహదేవ, ఐదో ఆయన వచ్చి కపిలేంద్ర, ఆరో ఆయన వచ్చి హంవీర, ఏడో ఆయన వచ్చేసి పురుషోత్తముడు, ఎనిమిదో ఆయన వచ్చేసి గణపతి దేవ, తొమ్మిదో ఆయన వచ్చేసి చోళరాజు, పదో ఆయన వచ్చేసి నరేంద్రుడు, 11 ఆయన వచ్చేసి వడ్రనాగ భుగరాజు, 12 ఆయన వచ్చేసి బోధిధర్ముడు. మనకు అదే కాకుండా దేవత సంభూతంలో పుట్టినటువంటి స్త్రీలు కూడా మన జాతిలో ఉన్నారు. ఆమె వచ్చేసి బాలనాగమ్మ తల్లి, 14 వచ్చేసి అంకమ్మ తల్లి, 15 వచ్చేసి పెద్దిండ్లమ్మ తల్లి, మళ్ళీ వచ్చేసి జాస్మాదేవి గారు కూడా 16వ వ్యక్తి. ఆమె కూడా మన వంశంలో పుట్టిన వాళ్ళే. అంతేకాకుండా 17 రాణి చంద్రందేవి మన వంశస్థురాలే. 18 వచ్చేసి శివయోగి శ్రీ సద్గురు సిద్ధేశ్వర స్వామి కూడా మన కులంలో పుట్టిన వ్యక్తే. 19 బాలవడ్డి రాజు, 21 భక్ష బంధు మహాపాత్ర రాజు, 21 కుదీరం బోస్, 22 సుభాష్ చంద్రబోస్, 23 వచ్చేసి వడ్డే ఎల్లన్న, 24 వడ్డే ఓబన్న, 25 వడ్డే సత్తప్ప, 26 వచ్చేసి వెంకటస్వామి రాజు గణపతి రాజు, దివ్యసింహదేవ, నిరంజన్ సిద్ధేశ్వర స్వామి. ఇలాంటి వ్యక్తులు వీళ్ళే కాకుండా ఇంకా రాజ్యాలు పరిపాలించిన మహానుభావులు రాజులు మన వాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళం మనము. ఇంత చరిత్ర కలిగిన మన గొప్ప అన్ని కులాలపైన అగ్రకులం మనదే. రాజులుగా పరిపాలించిన చరిత్ర మనదే. కానీ ఫలానా రాజవంశంలో పుట్టిన వాళ్ళు అని మనము చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము. మన చరిత్ర వెలుగులోకి రావడాలంటే మొదట మనం చేయాల్సిన ప్రయత్నం ఏమంటే, ఇప్పుడు జరిగిపోయిన కాలాన్ని వదిలేస్తే రాబోయే చరిత్రలో పుట్టబోయే ప్రతి బిడ్డకు లాస్ట్లో రాజు అనే పేరు మనం మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఫలానా రాజు కులానికి చెందిన వారు అనేది ఆమోదం పడుతుంది. అప్పుడు మనకున్న ప్రజలలో ఈ అగ్రకులాలుగా భావించుకుంటున్న వాళ్ళు మనకున్న గొప్ప చరిత్ర కలిగిన వారు వీళ్ళు, రాజవంశస్థులు వీళ్ళు అని మార్పు వచ్చి మనకు ఒక ప్రాధాన్యత ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయత్నం మనం చేయాల్సిందే. సంకల్పం గట్టిదైతే కార్యం సిద్ధిస్తుంది. ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాడదాం. అందరూ ఇదే ఒకే దావన వెళ్దాం. వడ్డెరల ఐక్యత వర్ధిల్లాలి. 2 వర్గాలు వద్దు, ఐక్యత ముద్దు అన్న దారిలో మనము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన వడ్డెర హక్కులు మనం సాధించుకుంటాం. మన బిడ్డల భవిష్యత్తును కూడా మార్చుకుంటాం. దీనికి అందరూ కలిసి పోరాడతారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.